హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మష్రూమ్ కర్రీ. ఈ మష్రూమ్ కర్రీ రైస్, పుల్కా, చపాతీ, నాన్స్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మష్రూమ్ కర్రీ ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మష్రూమ్స్ పైన పొర తీసేసి శుభ్రం చేసుకోవాలి ముందుగా. ఇలా శుభ్రం చేసిన మష్రూమ్స్ని మీకు ఏ విధంగా కావాలో అలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ముందు ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం ఉల్లిపాయలు, టమాటాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలకు సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత ఒక జార్లో తీసేసుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి మష్రూమ్స్ అలాగే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం తీసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయల్లో కొంచెం లవంగా, చెక్క, కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని నువ్వులను యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, పసుపు, కారం వేసి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ మసాలా ఆయిల్లో వేగుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ మష్రూమ్స్కి పట్టేలాగా 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. తరువాత దీంట్లో సరిపడా వాటర్ వేసి ఉప్పుని ఒకసారి సరిచూసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి ఆయిల్ పైకి వచ్చే వరకు 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇలా చక్కగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. చివరగా కొత్తిమీరను యాడ్ చేసి దించుకుంటే సరిపోతుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.